అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో 'అక్కినేని నాగేశ్వరరావు' పౌరాణిక చిత్రం ఒకటుంది. ఆ చిత్రం అండి 'శ్రీకృష్ణ మాయ'. ఆ చిత్ర విశేషాలు ఈసారి వీడియోలో చూద్దామండి. ఈ చిత్రం విడుదలై 68 సంవత్సరాలయింది నేటికి. జూన్ 12, 1958న విడుదలైంది మొట్టమొదటిసారిగా. అలా 68 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట నేటితో. ఈ సినిమాకి 'శ్రీకృష్ణ మాయ' ఒక నాటకం ఉందనమాట. వారణాసి సీతారామ శాస్త్రి గారు రాశారు. 'నారద సంసారం' అనే నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారండి. ఈ చిత్రం 'శ్రీకృష్ణ మాయ', కథానాయిక జమున, నిర్మాణ సంస్థ కన్నంబ గారి స్వంత సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ, నిర్మాత కడారు నాగభూషణం, దర్శకుడు సిఎస్ రావు, సంగీత దర్శకుడు టివి రాజు, ఛాయాగ్రహణం కమల్ ఘోష్. కథ చెప్పుకున్నాము కదా, వారణాసి సీతారామ శాస్త్రి, మాటలు రావూరు సూర్యనారాయణరావు. ముఖ్య విశేషాలు చిత్రం గురించి అవి. తర్వాత ఈ పౌరాణిక చిత్రంలో ముఖ్య పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే నారదుడు ముఖ్య పాత్ర అక్కినేని నాగేశ్వరరావు, మాయ జమున, శ్రీకృష్ణుడు ఈలపాట రఘురామయ్య, రుద్రన్నదుర ఏవి సుబ్బారావు, ఇంద్రుడు రాజనాల, బ్రహ్మ కేవీఎస్ శర్మ, సరస్వతి కే భారతి. ఇవి ముఖ్య పాత్రలు ఈ చిత్రంలో అని చెప్పుకోవచ్చు. చిత్రం అంతా వీరి చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా నారదుడు, మాయ, శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుందన్నమాట. కథలోకి వెళితే ముఖ్యంగా ఒకసారి ఇంద్రసభలో ఇంద్రుడు దేవపారిజాత వృక్షాన్ని కృష్ణతులాభరం ద్వారా తమకు దక్కించినందుకు నారదుడికి కృతజ్ఞతలు చెప్తాడు. నారదుడు ఆ పొగడ్తలకు గర్వోన్నతుడైపోతాడు. దాంతో త్రిమూర్తులను హేళన చేస్తాడనమాట. తాను మాయాతీతుడిని కూడా ప్రకటిస్తాడు. అలా ద్వారకలో సత్యభామతో చదరంగమాగుతున్న శ్రీకృష్ణుడు నారదునికి జ్ఞానం కలిగించాలని అప్పుడు ఋషి దంపతులుగా ఒక ఆశ్రమంలో చేరతారు. అక్కడ చేరి నారదుడిలోని జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి నారదుడిని ఓ నదిలో మునగమంటాడు. ఒడ్డున ఉన్న శ్రీకృష్ణుడు నారద వీణని మహతిని మాయ అనే కోయవతగా మార్చేస్తాడు. అంటే ఆ పాత్ర జమున. ఆ తర్వాత ఆమెతో నది నుండి బయటకు వచ్చిన నారదుడు ప్రేమ, పెళ్ళి, సంసారం సాగించడం. అది చిత్రకథ. బహుసంతానంతో, లేమితో పలు అవస్థలకు లోను కావడం, నారదుడన్న భావన, సంసార తాపత్రయాలు భరించి చివరకు కృష్ణునిచే తిరిగి జ్ఞానాన్ని పొందడం, పశ్చాత్తాపం పొందడంతో చిత్రం ముగుస్తుంది. అది ఈ పౌరాణిక చిత్రకథ స్థూలంగా చూసుకుంటే. సృష్టిలోని సకల చరాచర జీవులు ఆ జగన్మాత మహత్తర శక్తికి లోనే నడవవలసిందేనని, తామే సర్వశక్తివంతులమని విర్రవీగితే గర్వభంగం తప్పదన్న నీతితో తీశాడు ఈ చిత్రం శ్రీకృష్ణమాయ. అది శ్రీకృష్ణమాయ కథ స్థూలంగా చూసుకుంటే. అక్కినేని నాగేశ్వరరావు గారు రెండవసారి వేసిన నారద పాత్ర ఇది. ఈ పాత్రలో అక్కినేని చాలా బాగా నటించారని చెప్పుకోవాలి. అలాగే జమున కథానాయికగా కూడా చాలా బాగా ఉంటారు ఈ చిత్రంలో. తర్వాత శ్రీకృష్ణుడిగా ఈలపాటి రఘురామయ్య. ఆయన నాటక రంగంలో అప్పటికే నటుడిగా ప్రసిద్ధి కృష్ణవార్తకి. ఆయనని కృష్ణుడిగా వేయించారు ఈ చిత్రంలో. ఆయన కూడా చాలా బాగా నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రం పెద్దగా ఆడినట్లేదు, కానీ అబోవ్ యావరేజ్ అయి ఉండొచ్చు ఈ సినిమా. ఎక్కడా కూడా 100 రోజుల్లో ఆడినట్టు మట్టుకు లేదు. 50 రోజుల పైన ఆడింది. అంటే అక్కినేని సినిమాలో రోజులు 50 రోజుల పైన ఆడాయంటే బాగానే ఆడినట్టే లెక్క. కాబట్టి బహుశా ఇది 60-70 రోజుల చిత్రంగా నిలిచి ఈ కమర్షియల్గా వైబుల్ చిత్రంగానే నిలిచి ఉండొచ్చు. అలా అని చెప్పుకోవచ్చు ఈ చిత్రం గురించి. తర్వాత ఈ చిత్రంలో మొత్తం పాటలు, పద్యాలు అన్నీ కలిపి 23 ఉంటాయండి. అందులో మొదటిగా చూసుకుంటే ఇగో మొదటి పేజీలో మీకు కనిపిస్తున్న 12. అందులో కుచేలోపాఖ్యానం అనే హరికథ ఉంటుందన్నమాట. అందులో అక్కినేని మాటలతో ఘంటసాల పాడతారు ఈ కుచేలోపాఖ్యానం. మొత్తం హరికథ అని చెప్తారు. అక్కినేని మాటలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి దాంట్లో అనమాట. అలాగే మొత్తం 20, 24, 23 పాటలు, పద్యాలు అని చెప్పుకున్నాము కదా అవండి. తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు, కె రఘురామయ్య గారు, ఆయన పద్యాలు, ఆయన పాటలు అన్నీ కూడా ఆయనే పాడుతున్నారు ఈ చిత్రంలో. అది కూడా చిత్రంలో ఒక విశేషం. అవండి 68 సంవత్సరాల అక్కినేని
నాగేశ్వరరావు పౌరాణిక చిత్రం 'శ్రీకృష్ణమాయ' చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఉంటే కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.